ఒక విజయానికి ఒక అపవిజయానికి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. ఒక మనిషి గెలిచడం, ఒక మనిషి ఓడిపోవడం, ఈ రెండు కూడా ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఎక్కడ ఏ ప్లేస్ అయినా ఈ రెండు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఒకరు గెలవాలంటే మరొకరు ఓడాల్సిందే. కానీ ఇక్కడే అసలైన ఆట ఉంటుంది. గెలిచిన విధానమే అందరికీ ఒక స్ఫూర్తిదాయకం కావాలి. ఎస్, కష్టపడే తత్వం గెలిచింది అనాలి తప్ప కష్టంలో నలుగురి చేయి ఉంటే అది గెలుపు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినబడుతున్న ఒక అనేక చర్చల్లో ఒక మాట. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం అయితేనేమి, కూటమి నేతలు బ్రహ్మాండంగా భారీగా మెజారిటీతో ఒక హిస్టరీని బ్రేక్ కొడుతూ వాళ్ళు తెచ్చుకున్న సీట్ల సంఖ్య అయితేనేమి, ఇదంతా ఒక చరిత్రే అని చెప్పవచ్చు. కానీ చరిత్ర నేర్పిన పాఠం మాత్రం పెద్దదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పెద్దదైన చరిత్ర గతంలో కానీ ఈ రాబోయే కాలంలో కానీ మళ్ళీ పునరావృతం అవుతుందా అంటే కాదు అని కూడా చెప్పే స్థాయి చాలామందికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఊహించని చిత్ర విచిత్రం ఏదైనా ఉందంటే అది మొదటి నుంచి ఒక ఆసక్తికరంగానే ఉంది. గెలుస్తారా లేదా అన్నదే పాయింట్, ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అన్నదే పాయింట్. అదే జరిగింది. ఊహించని స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్టుకుపోయింది. ఏ ఫ్యాన్ రెపరెపలాడుతుందో, ఏ ఫ్యాన్ జెండా ఎగిరెగిరి పడుతుందో పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కొట్టుకుపోయేందుకు కారణాలు పెద్దగా లేకపోయినప్పటికీ కానీ ఫలితం మాత్రం చూస్తే కంగు తినేలానే వచ్చింది. దీన్ని బట్టే ఇక్కడ దమ్మున్నవాడెవడు, దమ్ము లేనివాడెవడు అనేది కూడా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ కానీ తాను ఆ వాటిని పక్కకు నెట్టి తాను నమ్మిన సిద్ధాంతంపై నిలబడడంలోనే దమ్మున్న విజయం అంటాం. మొదటిగా వాస్తవానికి పార్లమెంట్లో ఉన్న ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మీరు మాతో జతకట్టాలి అని డైరెక్ట్ కేంద్రం నుంచి ఉన్న కేంద్ర పెద్దలు, బీజేపీలోని పెద్దలు ఆహ్వానించినప్పటికీ సున్నితంగా నవ్వుతూ తిరస్కరించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలోనే ఎన్డీఏతో జతకట్టి ఉంటే చంద్రబాబుకు అవకాశం లేకపోగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి వచ్చి జగన్ను చేయిపట్టుకొని జగన్ జై అంటే బహుశా ఆ పరిస్థితి మారకపోవచ్చా? ఖచ్చితంగా మారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిండు. కానీ ఇక్కడ ఒకరి అండదండలతో, ఒకరి సహాయంతో గెలుపొందడంలో ఆ విజయంలో కిక్కే లేదని భావించిన వ్యక్తి జగన్. ఏదైనా ఉంటే నేను ఏదైనా మంచి చేస్తుంటే ఆ మంచి చూసి గెలుపొందాలి తప్ప పక్క వాళ్ళ చేతులు చూసో ఎవరో సహాయం పట్టుకొని గెలిస్తే అది గెలుపు అనరు. దాన్ని ఓటమి కిందికే లెక్క చేస్తాం అన్న వ్యక్తి జగన్. ఆ మాదిరిగానే అవకాశాలున్న వాటిని పక్కకు పెట్టి కేవలం తాను ఏం చేశాడు, తాను ఎందుకు గెలవడు అన్న దానిపైన వెళ్ళడం జరిగింది. బహుశా ఇది 100% కరెక్ట్ అయితే కాదు, కానీ న్యాయం, నీతి, నిబద్ధత అని ఈ వీటిని నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా చేసిన వ్యక్తి, వీటిని నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా నిజంగా అలా చేతులు కట్టరు, అలా జత కట్టరు. కానీ ఇక్కడ చంద్రబాబు నిజంగా ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక దమ్మున్న లీడరా అంటే రాజకీయ లీడర్ అని మాత్రం చెప్పవచ్చు. దమ్మున్నవాడైతే అనలేము. ఎందుకంటే సింగిల్గా నిలబడ్డ జగన్ ముందు ఎలాగో ఓడిపోతామని తెలిసినప్పటికీ నిజంగా చంద్రబాబు నాయుడు కనుక తెలుగుదేశం పార్టీ గట్టిగా ఇండిపెండెంట్గా నిలబడితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ మాదిరిగా ఓట్లు పడతాయని తెలిసి ఉంటే, ఈ మాదిరిగా తాను గెస్ చేసి ఉంటే ఆయన అసలు పొత్తులోకి పోయేవాడే కాడు. డెఫినెట్గా సింగిల్గా ఉండి 150-160 సీట్లు తెచ్చుకొని హ్యాపీగా దర్జాగా కింగ్ మేకర్గా దేశంలోనే ఒక అగ్రంగా నిలబడేవాడు. బహుశా ఈరోజు ఏం తక్కువైంది అని అనేవాళ్ళు అనవచ్చు. కానీ ఈరోజు మీరు చూస్తున్న గెలుపు ముందు కేవలం ఆ గెలుపు మాత్రమే కనబడుతుంది. దాని వెనకాల ఈరోజే చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్తున్నాడు పార్లమెంట్ సాక్షిగా మీటింగ్లోనే. మోదీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే ఓటమి అసలు ఈ గెలుపు సాధ్యమే కాదు అన్నట్టుగా తన మాటలు ఉన్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2 సార్లు రాష్ట్రానికి వచ్చి సభలు పెట్టడం అయితేనేమి, రోడ్ షోలో పాల్గొనడం అయితేనేమి, అమిత్ షా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏపీకి రావడం అయితేనేమి, ఇవన్నీ పరిణామాలు మాకు ఎంతో కలిసి వచ్చాయంటూ చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్డీఏ కూటమి సమావేశంలో ఈ మాటలు చెబుతున్నారంటేనే అర్థమవుతుంది వీళ్ళు లేకపోతే మేము గెలిచేవాళ్ళం కాదని. కానీ ఇక్కడ జగన్ ఓడిపోయినా ఒకటే చెబుతున్నాడు, మంచి చేశా, ఎక్కడో తప్పు జరిగింది, ఆ తప్పును తెలుసుకుంటా మళ్ళీ వస్తా అంటున్నాడు. ఇది అసలైన గేమ్ కదా, ఇది అసలైన హీరోకున్న లక్షణాలు కదా, ఇది అసలైన దమ్మున్న లీడర్కుండే ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన అంశం కదా అంటున్నారు ఈరోజు ప్రజానీకమంతా కూడా. జగన్ ఓడిపోతారు అని ఎవరు అనలేదు, జగన్కు ఓట్లు వెయ్యము అని ఎవరు అనలేదు. కానీ పోతే గీతే అందరు కలిసి ఉన్నారు కాబట్టి కూటమి గెలిచే అవకాశాలు ఉండొచ్చేమో, కానీ జగన్ మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప ప్రతిపక్ష హోదాలో గొప్పగానే ఉంటాడు కాస్తో కూస్తో అనుకున్నారు.
కానీ సీట్ల పరంగానే ఇక్కడ భారీగా పతనమైంది తప్ప ఓటు బ్యాంకు పరంగా మాత్రం జగన్కు ఎవరు టచ్ చేయలేనంత ఓటు బ్యాంకు వచ్చింది. దాదాపుగా 40% ఓట్ షేర్ను కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో. ఇక జనసేన పార్టీకి కేవలం 6%. కాకపోతే సీట్లు పెరిగాయి, సీట్లు గెలిచారు, అది వేరే విషయం. కానీ ప్రజాదరణ పొందింది మాత్రం ఇక్కడ అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ 45% అయితే వైసీపీ 40%. ఇక్కడ ప్రతిపక్ష హోదా టెక్నికల్గా మిస్ అవుతుందే తప్ప ప్రజల్లో మాత్రం కానే కాదు. ప్రజల గుండెల్లో చంద్రబాబు ఒక వ్యక్తి అయితే మరో వ్యక్తి ప్రజల్లో జగన్. అంటే అంతే బలంగా, అంతే స్ట్రాంగ్గా జగన్ కూడా ఇప్పుడు అపోజిషన్ ఉన్నారు, ఉంటారు, ఉండాల్సింది కూడా ఉంది. ఇక రాబోయే 5 ఏళ్ల కాలంలో జగన్ చేసే అడుగులు, జగన్ దూకే స్టెప్స్తోనే అసలు సిసలైన గేమ్ అంతా ఉంటుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి అడుగు ఒక దమ్మున్న లీడర్గా అడుగులు పడుతూనే ఉంటాయి ముందుకు. ప్రజాదరణ కూడా గట్టిగానే ఉంటుంది ఇప్పుడు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఊహించని విచిత్రంగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏది జరిగినా దేవుడి దయ అనుకునే ఒక్క వ్యక్తి జగన్. అదే చంద్రబాబు కనుక ఇప్పుడు జగన్ ప్లేస్లో ఉంటే ఎంత రచ్చ చేసేవాడో కూడా ఆలోచన చేయండి. కానీ ఆ రచ్చ వైసీపీ నాయకులు చేయలేదు. ఆ రచ్చ, ఆ తప్పుడు మాటలు జగన్ అనలేదు. ఆధారాలు లేవు కాబట్టి సైలెంట్గా ప్రజలిచ్చిన తీర్పును అంగీకరిస్తున్నాను అని సింపుల్గా చెప్పేశాడు. అది ఒక దమ్మున్న లీడర్కి, ఒక దమ్ము లేని లీడర్కి ఉన్న చాలా వ్యత్యాసం, చాలా తేడా. ఏదేమైనప్పటికీ కూడా ఓటమిలు రావడం, గెలుపులు రావడం ఎప్పుడు ఇవి పర్మనెంట్ కాదు. అల్టిమేట్గా పర్మనెంట్ ఏంటయ్యా అంటే ప్రజల గుండెల్లో ఎవరు గొప్పగా నిలబడ్డారు అన్నదే పాయింట్.